స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం 55 చూద్దాం. ప్రాబ్లం నేమ్ ఏంటంటే జంప్ గేమ్. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఒక మీడియం ప్రాబ్లం అన్నమాట, మీడియం లెవెల్ ప్రాబ్లం. అండ్ ఆల్సో దీని టాపిక్స్ చూడండి ఒకసారి. టాపిక్స్ ఏమేమి ఇచ్చారు? యారే, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రీడీ. సో ఈ ప్రాబ్లం మనం ఎలా చేయగలం ఈజీగా అనేది చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. యు ఆర్ గివెన్ an integer array nums. You are initially positioned at the array's first index and each element in the array represents your maximum jump length at that position. దాని అర్థం ఏంటంటే మనకి నమ్స్ అనే ఒక ఇంటీజర్ యారే ఇస్తారనమాట. నమ్స్ అనే ఒక ఇంటీజర్ యారే ఇస్తారు అండ్ మనం ఇనిషియల్గా ఎక్కడ ఉంటాం? యారేస్ ఫస్ట్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ ఏంటిది యారేలో? 0. సో 0th ఇండెక్స్ దగ్గర మనం ఉంటాం అనమాట. And each element in the array represents your maximum jump length at that position. ఈ లైన్ అర్థం ఏంటో మనం ఎగ్జాంపుల్ చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, రిటర్న్ ట్రూ ఇఫ్ యూ కెన్ రీచ్ ద లాస్ట్ ఇండెక్స్ ఆర్ ఫాల్స్ అదర్వైజ్. ఇది ఒకవేళ మనం జంప్ చేశాక లాస్ట్ ఇండెక్స్ వరకు చేరుకోగలిగితే అప్పుడు ట్రూ రిటర్న్ చేసేయాలి. ఇఫ్ నాట్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. జంప్ ఏంటి అసలు అంటే ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చారు? నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 3 1 1 4. మ్యాక్సిమం జంప్ అంటే ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్లో మనం ఇనీషియల్గా ఎక్కడ ఉంటాం? స్టార్టింగ్ ఇండెక్స్లో ఉంటాం. అండ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? స్టార్టింగ్ ఇండెక్స్ ఈజ్ 0. జీరో అంటే మనం ఏ ఎలిమెంట్ దగ్గర ఉన్నట్లు? 2 దగ్గర ఉన్నట్లు. స్టార్టింగ్లో మనం 2 దగ్గర ఉంటాం. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఈ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మీన్స్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ దాని వాల్యూ మనకేం డినోట్ చేస్తుందంటే మనం ఆ ఇండెక్స్ నుంచి ఎన్ని ఇండెక్స్ ముందుకు వెళ్ళొచ్చు అని. ఎన్ని ఇండెక్స్ ముందుకు వెళ్ళొచ్చు అని మీన్స్ ఇక్కడ ఫస్ట్ 2 ఇచ్చారు కదా, మనం 0th ఇండెక్స్ నుంచి 2 ఇండెక్సెస్ ముందు దాకా వెళ్ళొచ్చు. మీన్స్ ఇక్కడ 0 నుంచి 1 అండ్ ఆల్సో 3 నుంచి 2. ఎలా అంటే ఫస్ట్ ఇండెక్స్ ఏంటిది? ఇండెక్స్ 1. ఇండెక్స్ 1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? అండ్ ఆల్సో ఇండెక్స్ 2లో 1. ఇక్కడ మనం 0th ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు వెళ్ళొచ్చు? 1 ఇండెక్స్ అండ్ ఆల్సో 2 ఇండెక్స్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మ్యాక్సిమం ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? 3 వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో సెకండ్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మ్యాక్సిమం ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? 1 వరకు రీచ్ అవ్వచ్చు. క్వశ్చన్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. యారేస్ ఫస్ట్ ఇండెక్స్ అండ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద యారే రిప్రజెంట్స్ యువర్ మ్యాక్సిమం జంప్ లెంత్ అట్ దట్ పొజిషన్. అంటే ప్రతి ఒక్క ఇండెక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనం మ్యాక్సిమం నెక్స్ట్ ఏ ఇండెక్స్ వరకు వెళ్ళొచ్చు అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రతిసారి ఏంటంటే ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏముంది? 3n1లో మ్యాక్సిమం 3 ఉంటుంది, అంతే కదా? 1 గ్రేటరా 3 గ్రేటరా? 3 గ్రేటర్. సో మనం 0th ఇండెక్స్ నుంచి మ్యాక్సిమం ఏ ఇండెక్స్ వరకు వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళొచ్చు అండ్ ఆల్సో సెకండ్ ఇండెక్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్లో మనం ఏ నెంబర్ చూస్ చేసుకుంటే మ్యాక్సిమం జంప్ చేయగలం? ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ చూస్ చేస్తే మ్యాక్సిమం జంప్ చేయగలం అనమాట. బికాస్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నది చూస్ చేసుకుంటే మనం జస్ట్ ఓన్లీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలం అంతే. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది తీసుకుంటే మనం 3 స్టెప్స్ ముందుకు వెళ్ళొచ్చు. మీన్స్ ఇక్కడ నుంచి
3 స్టెప్స్ అంటే 1 2 3. ఇక్కడ నుంచి 3 స్టెప్స్ చేసినప్పుడు మనం లాస్ట్ ఇండెక్స్ వరకు వచ్చేస్తున్నాం అనమాట. అండ్ క్వశ్చన్ ఏంటి, రిటర్న్ ట్రూ ఇఫ్ యూ కెన్ రీచ్ లాస్ట్ ఇండెక్స్. అంటే మనం అలా ముందుకెళ్ళేటప్పుడు లాస్ట్ ఇండెక్స్ వరకు చేరుకున్నట్లయితే మనం ఏం రిటర్న్ చేయాలి, 2 రిటర్న్ చేసేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్ చూస్ చేసుకొని ముందుకెళ్తున్నప్పుడు లాస్ట్ వరకు రీచ్ అయ్యామా లేదా, రీచ్ అయ్యాం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే 2 రిటర్న్ చేసేస్తాం. ఓకే, ఇఫ్ ఒకవేళ మనం రీచ్ అవ్వలేకపోయాం అనుకోండి, రీచ్ అవ్వలేకపోతే ఫాల్స్ రిటర్న్ చేద్దాం. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 చూసినట్లయితే ఇచ్చిన నమ్స్ ఏమిటివి, 3 2 1 0 4. మనం స్టార్టింగ్ ఏ ఇండెక్స్ దగ్గర ఉంటాం, స్టార్టింగ్ ఇండెక్స్ 0 దగ్గర ఉంటాం. ఇండెక్స్ 0 అంటే వాల్యూ 3 అనమాట. ఓకే, మీన్స్ మనం స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మ్యాక్సిమం 3 ఇండెక్సెస్ ముందు వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 3 ఇండెక్స్ అంటే 2 1 అండ్ 0. చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్ ఏంటి, ఇండెక్స్ 1. ఇండెక్స్ 1 ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 1 ఈజ్ 2. అంటే ఫస్ట్ ఇండెక్స్ కనుక మనం చూస్ చేసుకుంటే మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి 2 ఇండెక్సెస్ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. మీన్స్ 2 ఇండెక్సెస్ జంప్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం ఇండెక్స్ 2 కూడా తీసుకోవచ్చు. ఇండెక్స్ 2 తీసుకున్నప్పుడు ఇండెక్స్ 2 అంటే 2 అనమాట, దాని వాల్యూ 1 అంటే మనం ఇండెక్స్ 2 నుంచి ఒక స్టెప్ మాత్రమే ముందుకు వెళ్ళగలం. అండ్ ఇండెక్స్ 3 ఇండెక్స్ 3 ఈజ్ 0. ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు మనం ఇండెక్స్ 1 2 అండ్ 3 వరకు వెళ్ళగలం. అండ్ ఇండెక్స్ 1 తీసుకుంటే 2 స్టెప్స్ ముందుకు వెళ్తాం, 2 తీసుకుంటే 1 స్టెప్ ముందుకు వెళ్తాం, 3 తీసుకుంటే 0 స్టెప్స్ ముందుకు వెళ్తాం. ఇఫ్ సపోజ్ నేను ఈ 3లో ఏది తీసుకున్నా సరే 0 దాకే వెళ్ళగలను. అండ్ 0 అంటే మనం అక్కడ నుంచి కదలలేము, స్టక్ అయిపోతున్నామని అర్థం. ఇక్కడ మనం ఎండ్ వరకు రీచ్ అవ్వగలమా, రీచ్ అవ్వలేం. సో ఈ కేసులో ఏంటంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం అన్నమాట. రిటర్న్ ఫాల్స్. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్లో ఉంటాం మనం, జంప్ 1 స్టెప్ ఫ్రమ్ ఇండెక్స్ 0 to 1, దెన్ 3 స్టెప్స్ టు ద లాస్ట్ ఇండెక్స్. మీన్స్ ఒక స్టెప్ ఇండెక్స్ 1కి జంప్ చేసి అండ్ అక్కడ నుంచి 3 స్టెప్స్ జంప్ చేస్తే మనం లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోతాం అనమాట. అలా లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళినప్పుడు మనం 2 రిటర్న్ చేసేయాలి. అండ్ ఎగ్జాంపుల్ 2 చూసినట్టయితే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు నెక్స్ట్ ఏ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళినా సరే మ్యాక్సిమం 3rd ఇండెక్స్ వరకే వెళ్ళగలరు, 4th ఇండెక్స్ వరకు వెళ్ళలేరు. సో ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ వరకు మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అక్కడ మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి క్వశ్చన్ కన్స్టెంట్స్ చూసినట్లయితే నమ్స్ డాట్ లెంత్ 10⁴ అంటే ఇచ్చే నమ్స్ యొక్క లెంత్ మ్యాక్సిమం 10⁴ వరకు ఉండొచ్చు అనమాట. అండ్ ఆల్సో నమ్స్ ఆఫ్ i లెస్ దాన్ ఈక్వల్ టు 10⁵ అంటే ఇచ్చే ఎలిమెంట్ 10⁵ వరకు ఉండొచ్చు. సో దీన్ని మనం బ్రూట్ ఫోర్స్ వార్ చేసినట్లయితే ఏంటంటే ఇక్కడ 1 సెకండ్లో అవ్వదు అనమాట. బ్రూట్ ఫోర్స్ వార్ చేస్తే బిగ్ ఆఫ్ n² అవుతుంది. బిగ్ ఆఫ్ n² అయినప్పుడు 10⁴ పవర్ 2 అంటే 10⁸ అవుతుంది. బట్ మ్యాక్సిమం 10�๖, 10⁵ ఆపరేషన్సే మనం చేయగలం 1 సెకండ్లో. సో ఇక్కడ మనకి బ్రూట్ ఫోర్స్ పనికిరాదనమాట. మరి ఎలా చేస్తాం, ఓన్లీ బిగ్ ఆఫ్ n టైంలోనే చేసేయాలి. ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఇండెక్స్ 2 దగ్గర స్టార్ట్ చేసాం కదా, ఇండెక్స్ 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం ముందుకెళ్ళే ప్రతిసారి ఏం చెక్ చేస్తామంటే మనం మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళగలమని చెక్ చేస్తాం.
అండ్ మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళగలమని చెక్ చేశాక అండ్ నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఇండెక్స్ లేదా మనం మ్యాక్సిమం వెళ్ళగలిగే ఇండెక్స్ ఏది గ్రేటర్ అని చెక్ చేస్తాం. ఇఫ్ ఒకవేళ ఇండెక్స్ కనుక మ్యాక్సిమం వెళ్ళగలిగే దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళలేమని అర్థం. ఇఫ్ ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఎంత 0, 1 and 2 అండ్ ఇక్కడ మనం మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళగలం, ఇక్కడ నుంచి ఓన్లీ 1 వరకే వెళ్ళగలం అన్నమాట. ఇండెక్స్ ఏమో 2, మనం వెళ్ళగలిగేదేమో 1 వరకే. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంది మనం వెళ్ళగలిగిన దానికంటే. సో అలాంటి కేసులో మనం ముందుకు వెళ్ళగలం, ముందుకు వెళ్ళలేం. సో అక్కడ మనం స్టక్ అయిపోతాం అనమాట. ఒకవేళ అలా కాకుండా ఇండెక్స్ కంటే మనం మ్యాక్సిమం రీచ్ అయ్యేదే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం మ్యాక్సిమం ఏదైతే ఉందో అది మ్యాక్సిమం రీచ్కి అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్లో ఉండొచ్చు, ఒకసారి కోడ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళగలమని ఒక వేరియబుల్ తీసుకుంటాం అండ్ స్టార్టింగ్లో మనం 0 దగ్గర ఉంటాం కాబట్టి 0 అని దాన్ని ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఒక లూప్ తీసుకొని ఇచ్చిన ప్రతి నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ప్రతి నెంబర్ ఎందుకు చెక్ చేస్తామంటే మనం స్టార్టింగ్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళాలో తెలియాలంటే మనం ముందు ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికోసం మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేయడం కోసం ఏం చేస్తాం అంటే ఒక లూప్ తీసుకుంటాం. సో ఫర్ I in range of length of nums. ఓకే, లూప్ తీసుకున్నాక ఏంటంటే ఇప్పుడు మనం చెక్ చేస్తాం అనమాట. ఇఫ్ సపోజ్ మనం కరెంట్ ఉన్న ఇండెక్స్ మనం మ్యాక్సిమం వెళ్ళే దానికంటే ఎక్కువ తక్కువ అని చెక్ చేస్తాం. ఇఫ్ ఒకవేళ ఎక్కువ అయితే కనుక మనం అక్కడే ఆగిపోతాం, ముందుకు వెళ్ళలేము అనమాట. సో అదే రాస్తాం, ఇఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ రీచ్. అప్పుడు ఏం చేయాలి, ఫాల్స్ రిటర్న్ చేసేయాలి. ఇఫ్ ఒకవేళ అలా కాదంటే నెక్స్ట్ మ్యాక్స్ రీచ్కి మనం అప్డేట్ చేస్తాం అనమాట. I వాల్యూ ఎక్కువ ఉందా, మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ రీచ్ కామా ఇండెక్స్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో I అండ్ ఆల్సో ఏం చెక్ చేస్తాం అంటే ప్రతిసారి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇఫ్ సపోజ్ ఇండెక్స్ 1 అయితే దాని వాల్యూ ఎంత 2, ఇండెక్స్ 2 అయితే దాని వాల్యూ 1. ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో ఇండెక్స్ 1 అయితే దాని వాల్యూ 3. సో మనం ఇఫ్ సపోజ్ ఇండెక్స్ 1 దగ్గర ఉంటే మనం ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళొచ్చు, దాని వాల్యూ ఎంత అయితే ఉంటుందో అన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మనం అదే రాస్తాం, ఆ ఇండెక్స్ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ఇండెక్స్ ప్లేస్ అండ్ ఆ ఇండెక్స్ వాల్యూ. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఇఫ్ ఒకవేళ మ్యాక్సిమం రీచ్ అవ్వగలిగితే మనం ఎండ్ వరకు రీచ్ అయిపోయామని అర్థం. సపోజ్ ఈ లూప్ మొత్తం అయిపోయే వరకు ఫాల్స్కి నాకు రిటర్న్ అవ్వలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం లూప్ కంప్లీట్ చేసేసామని అండ్ ఆల్సో లాస్ట్ వరకు వెళ్ళిపోయామని. అలాంటి కేసెస్లో మనం ట్రూ రిటర్న్ చేస్తాం అనమాట. సో ఫాల్స్ రిటర్న్ చేయడానికి మనం ఒకటి రాసుకున్నాం అండ్ ఆల్సో ట్రూ రిటర్న్ చేయడానికి ఒకటి రాసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ ఇండెక్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాం, మ్యాక్సిమం జంప్స్ చెక్ చేయలేదు. మనం ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు జంప్ చేయగలమనే చెక్ చేసాం. ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు జంప్ చేయాలి అని చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో దానికోసం సింపుల్గా జస్ట్ ఇండెక్స్ బేస్ చేసుకొని చేసాం. ఒకసారి ఇది రన్ చేసి చూద్దామండి. ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, ఇండెంటేషన్ ఎర్రర్. చూద్దాం, ఇక్కడ మ్యాక్స్ రీచ్ మొత్తం ఇండెంటేషన్ ఒకసారి ఇద్దామండి. సారీ, రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తున్న రెండు టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. అండ్ సబ్మిట్ చేద్దామండి. ఇక్కడ మనం రాసిన కోడ్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎలిమెంట్
ఒకసారే చెక్ చేస్తున్నాం అనమాట, 2 టైమ్స్ అయితే చెక్ చేయట్లేదు. చూడండి ఇక్కడ 178 టెస్ట్ కేసెస్కి 170 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. అండ్ టైం చూసుకున్నట్లయితే ఓన్లీ 13 మిల్లీ సెకండ్స్ పట్టింది అనమాట. ఓకే, అండ్ ఎంతవరకు బీట్ చేసాం మనం? 83.93%ని బీట్ చేసాం. ఒకవేళ ఈ సొల్యూషన్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.